एक भैया जबलपुर से आए हुए हैं, मध्य प्रदेश से, और नर्मदा का पानी लेके आए। अब पकड़िए इसको। नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। बोलो हर हर महादेव शंभो शंकर। नर्मदा मैया की जय। नर्मदा मैया की। जहाँ का कंकर कंकर शंकर है, ये एमपी के भाई जबलपुर से माँ अम्मा की विजय की कामना लेके आए। आप सभी इस जल को ग्रहण करिए। जय हो नर्मदा महारानी की जय। पीछे रहने के अलावा हम लोगों ने कुछ देखा नहीं है। हमारे 40 సంవత్సరాల నుంచి వెనకబడడం తప్ప భయంకరమైన రోడ్లు, డ్రైనేజీలు, మంచినీళ్లు రాకపోవడం, ఎలక్ట్రిసిటీ సరిగ్గా ఉండకపోవడం, వైర్లు ఎట్లా పడితే అట్లా చుట్టలుగా తిరగడం, ఇండ్లు లేకపోవడం, ఆ రోడ్ల మీద పోతే కింద పడతాం, బొక్కలు ఇరుగుతుంటాయి. ఆ డ్రైనేజీ ఎప్పుడు పారుతూనే ఉంటది, పైకి వస్తూనే ఉంటది. అది ఒక్క రోజు సన్నంగా తిక్కంగా సరిగ్గా ఉండనే ఉండదు. అది మంచినీళ్ళలో కూడా కలిసిపోతుంది డ్రైనేజ్. దాని ఇష్టం, దాని పైపులో అది పోదు, పక్కకెళ్ళి మంచినీళ్ళ పైపులో కూడా వెళ్ళిపోతుంటుంది. అది ఇంత భయంకరంగా ఉన్నాయి ఈ జీవితాలు. ఎక్కడికి లోన్లు దొరకవీడ. ప్రధానమంత్రి గారు ఎన్ని లోన్లు అక్కడి నుంచి పంపించినా కూడా ఇక్కడికి లోన్లు రావు సరిగ్గా. ఆయన పక్కా ఇండ్లు ఎన్ని ఇచ్చినా కూడా కానీ మన కాన్స్టిట్యున్సీకి రావు ఈ పక్కా ఇండ్లు. ఎందుకంటే ఈడ ఎమ్మెల్యే మన మనిషి కాదు, ఈడ ఎంపీను మన మనిషి కాదు. ఈసారి మనము ధైర్యంగా నిలబడి, గట్టిగా నిలబడి, ఐకమత్యంతో కమలం పువ్వునే నెగ్గించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కమలం పువ్వు కూడా బురదలో నుంచే పైకి వస్తుంది. ఇది బురద, ఇది దరిద్రంగా తయారైన హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ భయంకరమైన విషయం ఏంటంటే, ఏ వడ్డీ అయితే తీసుకోకూడదో అతను గొప్ప, నేను ఒక ముస్లింలకు దొరబాబు లెక్కుందని చెప్తాడు. కానీ ఖురాన్ లో వడ్డీ తీసుకోకూడదంటే గా వడ్డీయే తీసుకుంటాడు దారుసలాం బ్యాంకు పెట్టుకొని. ఏం లేదు, బ్యారిస్టర్ చదువుకుండు, బ్యారిస్టర్ అయ్యిండు, మేనిఫెస్టో ఉండదు ఆయన దగ్గర. ఏడనన్నా చూసినాం ఆ పార్టీ మేనిఫెస్టో లేకుండా? ఎవరికి ఏం చేస్తాడు 5 సంవత్సరాలలో చెప్పడా? కానీ మన మోదీబాయ్ అట్లా కాదు. 5 ఏళ్లలో ఏం చేస్తా అని చెప్తాడు, చేసి చూపిస్తాడు. ఈయన చెయ్యలేడు కదా, అందుకే చెప్పడు. కాబట్టి ఈసారి మన మోదీబాయిని మనం గెలిపించుకోవాలి. 400 పార్ హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ ని గెలిపించుకొని 400 పార్ చేయాలి మనం ఈసారి. అబ్ నహీ తో కబ్ నహీ. ఈసారి పెద్ద వాళ్ళకి కింద నుంచి ఒడుగు తెప్పించినాం మనం. ఎంబీటీ అసదుద్దీన్ ఓవైసీ ఏఎంఐఎం కొట్లాడుకుంటున్నామని అందరినీ బేబగుగ్గాలని చేసిండ్రు. వీళ్ళు కొట్టుకుంటలేరు, పైకి చెప్తున్నారు. ఇట్లా లోపల ఇద్దరు తోడు దొంగలే. ఈయన దగ్గర ఎవడన్నా పోతే ఆయన డబ్బు చేసుకుంటాడు, ఆయన దగ్గర ఎవడన్నా పోతే ఈయన డబ్బు చేసుకుంటాడు. లోపల కలిసిపోతున్నారు వీళ్ళిద్దరు. ఈసారి మన దెబ్బకు టిఆర్ఎస్, కాంగ్రెస్, ఏఎంఐఎం, ఎంబీటీ నలుగురు కలిసిపోయినారు అంటే మనమంటే అంత భయం పట్టుకుంది వీళ్ళకి. అది చూడండి మరి. ఇక మనము గెలిచేదానికి పోతుంటేనే ఇంత భయం అయితే, ఇక మనం గెలిస్తే వీళ్ళ పరిస్థితి ఏమైతుందో చూడండి. మనమందరం ఒక్కటయ్యే టైం వచ్చింది. మే 13కి బయటికి రండి, వరద లెక్క రండి, ఒక పండగ జరుపుకుంటున్నామని బయటికి రండి. నిజమైన స్వాతంత్రాన్ని నిజంగా జరుపుకోవాలంటే మనం మే 13కు బయటికి రావాల్సిందే. వరదలాగా తండోపతండాలుగా వచ్చి మనం ఓట్లు వేయాల్సిందే. ఇప్పటిదాకా మనం ఇళ్లలో ఉండి సరిగ్గా ఓటు వేయనందుకే వీళ్లకు ఎట్లా అంటే ఇష్టారాజ్యం, భరతుడి పట్టం, అడిగేటోళ్ళు లేకుండా అయిపోయినారు వీళ్ళని. వీళ్ళు ఎవరిని సుఖపెడతలేరు, వీళ్ళు హిందువుల్ని సుఖపెడతలేరు, ముస్లింని సుఖపెడతలేరు. వీళ్ళు కొంతమంది స్వార్థపరులకు మాత్రమే పనిచేస్తున్నారు. వీళ్ళు కొంతమంది స్వార్థపరులకు మాత్రమే వీళ్ళు పనిచేస్తున్నారు. కింగ్స్ గ్రూప్, ఎవరికి తెలియదు కింగ్స్ గ్రూప్ గురించి. ఫలక్నుమా షానవాజ్ ఈడీ రైడ్ అయింది, ఐటీ రైడ్ అయింది ఆయన ఇంటి మీద. అంత దోస్తు పెట్టుకుంటాడు ఇంటి. అంటే ఇది ఎట్లాంటి మనస్తత్వం ఉందో చూడండి. ఎంతసేపు ఇండ్లను మొగలగొట్టుడు, ఎక్కడైనా కొంచెం మంచిగా ల్యాండ్ కనిపించిందంటే దానికి లోకల్ గుండాలని పెట్టుడు, వాడు కొట్లాడుకున్నాడని డ్రామాలు చేయడం, ఇళ్ళపై కబ్జా కొట్టుడు. ఎన్ని ల్యాండ్లు కబ్జాలు కొట్టిందో తెలుసు.
ఎన్ని వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ వీళ్ళు ఏం చేస్తారంటే వక్ఫ్ బోర్డు నిండా వీళ్ళ మనుషులే ఉంటారు. వీళ్ళు వక్ఫ్ బోర్డు ల్యాండ్ దొబ్బి తినేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు పోయి ఎవరో హిందువుల ల్యాండ్ అని పోయి కూడా ఇది మా వక్ఫ్ బోర్డు ల్యాండ్ అంటారు. అసలు పాపకున్న వక్ఫ్ బోర్డు మనుషులు ఎవరు లేరు. ఆ వక్ఫ్ బోర్డులో వీళ్ళు ఆ ల్యాండ్లు తింటారు, ఈ ల్యాండ్లు తింటారు. ఎంత తింటా వీళ్ళ పొట్టకు సరిపోదు. అది ఎడబోతుందేమో దేవునికే ఎరుక. ఈసారి మాత్రం మన ఇండ్లని, మన జీవితాలని, మన పిల్లల్ని, మన భవిష్యత్తుని, మన అభివృద్ధిని కాపాడుకోవాలంటే భారతీయ జనతా పార్టీకే మనం ఓటు వెయ్యాలి. ఈసారి వాళ్ళు కింద నుంచి వణుకు పుట్టింది, వాళ్ళకి ఇట్లా బట్టలు తడిసిపోతున్నాయి, పతంగ కాట్ అయిపోయింది. అది చినికి కూడా పోయింది, ఏ చెట్టుగా ఇరుక్కొని చినికి కూడా పోయింది. అది బయటికి రండి, కమలం పువ్వుని మీరు గెలిపించండి. ఇట్లా ఉండదు, అప్పుడు మారిపోతుంది. అసలు భారతదేశం మొత్తంలో మన హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ ఇంత అద్భుతంగా ఉందా అని ఐటీ కంపెనీలు వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టాలి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు వచ్చి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టాలి, పెద్ద పెద్ద కాంప్లెక్స్లు తయారు కావాలి, మంచి రోడ్లు తయారవ్వాలి. ఏందా గల్లీలు, గాలి రాదు, ఎండ రాదు, మనుషులకి ఒక రకమైన నిజంగా జీవిత అభివృద్ధి లేదు. ఆ గల్లీలలో చూస్తుంటారు రోజు రోడ్డు కనీసం మీరు ఒక కారు కొనుక్కున్నా కూడా గల్లీలో కారు పోదు, స్కూటర్ పోదు, నడవాల్సిందే. డ్రైనేజ్ లైన్లని తవ్వుతారు, ఆ డ్రైనేజ్ లైన్ జీవితంలో తయారవ్వదు. డ్రైనేజ్ అంతా తీస్తారు, డ్రైనేజ్ పక్కన కుప్ప పెడతారు. మరి ఆ కుప్ప ఏం ప్రయోజనమో ఏమో. దాని మీద అన్ని రోగాలు వస్తుంటాయి, పిల్లలకి జ్వరాలు వస్తుంటాయి, ఒంట్లో బాగుండదు, ఒక్క వైద్య సదుపాయం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ ఏమో బత్తరుగున్నాయి. ఏంది దవాఖానాలు లేవు, బస్తీ దవాఖానాలు సరిగ్గా లేవు ఇక్కడ. ఇట్లా ఉండకూడదు. ఈసారి మనం గెలిపించుకోవాలి భాజపా పార్టీని, కమలం గుర్తుకు ఓటు వేయాలి. వీళ్ళకు బస్తీ మీద సవాలు నిలబడాలి. మనం 40 ఏళ్ళు చాలా ఎక్కువైపోయింది, ఇక రిటైర్ చేసేయండి, వీళ్ళని రిటైర్ చేసేయండి, కథం ఇళ్ళకి పంపించండి, వీళ్ళని ఇళ్ళ పంపించేసాలి. వీళ్ళని ఇంకా ఒక్క ఏఎంఐఎం ఇంటికి పంపించిండ్రంటే అన్యాయం, అత్యాచారం, దుర్మార్గం. తెలంగాణ రాష్ట్రం నుంచే పంపిస్తారు, మీరు గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రంలోని న్యాయం మీ చేతులలో ఉంది. మీ ఒక్క లోక్సభ పార్లమెంట్ అనుకోకండి. మీరు ఎక్కువ మాట్లాడితే మీరు ఎవరినైతే తరిమి కొడతారో ఓటేసి, వాళ్ళు ఓటేసి బీజేపీని గెలిపించి ఏ అమ్మాయిని కనుక తరిమి కొడితే భారతదేశాన్ని బాగుపరిచే శక్తి మీ చేతులలో ఉంది. మీకు అది అర్థమైతే లేదు. దేశం మొత్తము బాగుపరిచే శక్తి మీ చేతిలో ఉంది. మీరేమో మిమ్మల్ని తక్కువ అనుకుంటున్నారు కాదు. ఈడ నుంచి ఎల్లగొట్టిండంటే అసలు మీరు వాడి దేశంలో ఎడగడో నిలబడాడు. వాడు ఇంకా 16 సీట్లలో నిలబడేటోడు నా దాడి తట్టుకోలేక 3 సీట్లకు వచ్చిండు. ఈసారి కనుక మీరు గెలిపిస్తే అసలు ఏడ కనిపించాడు. ఏ పాకిస్తానీ, ఆఫ్ఘనిస్తానీ వాళ్ళ గురించి ఏడుస్తుండు కదా, పెట్టాలనే సర్దుకొని ఆడికి వెళ్ళిపోతాడు. మహానుభావుడు వెళ్ళిపోతాడు, ఆడికి పంపించేసేయండి, జల్దీ పంపించేసి, లేట్ చేయకండి. మే 13 తారీఖు ముహూర్తం పెట్టండి, పంపించేసేయండి. జై బోలో భారత్ మాతాకి, జై బోలో నరేంద్ర మోదీ జీకి. అబ్కి బార్ और अब की बार हैदराबाद 400 पार करेंगे हैदराबाद से. भारतीय అపర చండికా అన్యాయాన్ని ఎదిరించే అభినవ రుద్రమదేవి. జగమంతా తన గెలుపే లక్ష్యంగా, తన ప్రజలే అపర దుర్గ, అపర కాళి, అపర చండికా అన్యాయాన్ని ఎదిరించే అభినవ రుద్రమదేవి. ఉద్భవించి ఉదయించను మాధవి. గుర్తుకే మన ఓటు. आई है, उन्हें भरपूर आशीर्वाद दीजिए. इस बार आप देखिए, जब से आई है माधवी लता, ओवैसी है लापता. आज नरेंद्र मोदी जी के